ఫోన్లా ఛార్జింగ్ కొడిచిందని మొన్న ఊర్లో ఓ పెద్దయ్యను ఫోన్ అడిగితే, అమ్మో నేను ఇయ్యను బిడ్డ, ఇంట్లో పైసలుంటాయి, నువ్వు ఎవరికి చేస్తావో ఏమో, నాకు తుట్టి పడితే ఎట్లా అని అన్నాడు. ఇక దుఃఖంలా 10 రూపాయల బిస్కెట్ కొని ఫోన్ పేల పైకం పంపిస్తే ఫోన్కి వచ్చింది లేనిది చూసుకున్నాకనే ఆడికెళ్ళి గదిలనిచ్చిండు. ఇంకో దుఃఖం పోతే బుత్తంతా చినిగిన నోటిస్తే చెల్లదు బిడ్డ, ఇంకోటి ఇయ్యాల్సిందే అని పట్టుబట్టిండ్రు. ఊరోళ్ళు గింత హుషారుంటే పట్నంలోనేమో గిట్లున్నది. ఓ కొడుకు, సైబర్ గ్యాంగ్ను పట్టుకునే పోలీసులకే ఆ సైబర్ గ్యాంగ్ మస్క కొట్టి 43 లక్షలు కొట్టేసిండ్రంటే చూడుర్రిగా. రాచకొండ కమిషనర్ ఎట్లా 2 సిఐలకు సూటు పెట్టిండ్రుల్లా. స్టాక్ మార్కెట్ల పైకం పెడితే బగ్గ కమాయించొచ్చని ఒకల కాడ 39 లక్షలు గుంజిండ్రు. వాట్సాప్ కు ఓ లింక్ వచ్చిందట. అది తెరిస్తే మేమంత సంపాదించినాం, మేమింత సంపాదించినామని తెలుగు చాటింగ్ చేస్తే నిజమే అనుకొని నమ్మిండట సిఐ సారు. నేను కూడా పెట్టుబడి పెడతా అని 39 లక్షలు చదివించినాక గప్పుడు తెలిసింది దొంగ బడవేగాళ్ళు బోర్లే ని. ఇక ఇంకో ఆయన కాడ వైకుంఠ దర్శనాలకు తిరుపతిలా టికెట్లు ఇప్పిస్తామని 4 లక్షలు బుకింగ్ చేసుకోవచ్చని లింకులు పంపితే గవి తెరిచి ఓటీపీలు కొట్టినందుకు అకౌంట్లో ఉన్న పైకమంతా మాయం. లబ్బా ఏడుచుకుంటా పోయి స్టేషన్లా కంప్లైంట్ ఇచ్చిరట. కానీ సైబర్ గ్యాంగ్ ఎట్లా మోసాలు చేస్తుందో అందరికంటే ఎక్కువ మీకే ఎరకనాయే. అంత అలకగా ఎట్లా నమ్మిండ్రు సార్లు? ఆశకు పోయి మీరే ఆగమైనాక ఇక పబ్లిక్ గారా దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏందంటే, ఉబ్బిచ్చి ఊరిచ్చి ఆశ పెడితే పోలీసులైనా పబ్లిక్ అయినా ఉత్తగానే బోర్ల పడతారన్నట్టు.